My interim prayer is issue gag order for all stupid politicians like Pavan Kalyan talking nonsense. I can create war. Are you the deputy chief minister? Are you a gangster? తాట తీస్తా అంటాడు ఏమైనా అంటే తెలుగులో పవన్ కళ్యాణ్. ఈరోజు నేను ఢిల్లీ రావడానికి నిన్న కారణం ఏంటంటే తిరుపతి లడ్డు వివాదం చాలా దూరానికి వెళ్ళింది. కోట్ల మంది భక్తులు అనేక విధాలుగా హ్యూమిలియేట్ ఇన్సల్ట్ ఇన్జస్టిస్ ఫీల్ అవుతున్నారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తిరుపతిని యూనియన్ టెరిటరీ చేయాలి, ఈ లడ్డూ వివాదం అసలు నిజంగా నేలో కల్తీ జరిగిందా అన్నది సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలి. చంద్రబాబు నాయుడు 100 రోజులు ముఖ్యమంత్రిగా 6 వాగ్దానాలు నెరవేర్చలేక అన్ని విధాల ఫెయిల్ అయి ఖజానా ఖాళీ అయిందని చెప్పి ఈ లడ్డూ వివాదాన్ని జూలై 13 నుంచి ఆయనకి తెలిసినప్పటికీ ఈ మధ్యన తీసుకొచ్చారన్నదే నిన్న సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కోర్టు 3లో నా వాదనలనే నేను రేజ్ చేసిన క్వశ్చన్లే కన్ఫర్మ్ చేశారు. సిట్ ఎంక్వైరీ జరగకూడదు. ఎందుకు సిట్ అండర్ చంద్రబాబు నాయుడు? దొంగలు ఇన్వెస్టిగేట్ చేస్తే సత్యం ఎలా బయటకు వస్తుంది? అది రిటైర్డ్ ఐపీఎస్ అవ్వచ్చు. ఎంతమంది రిటైర్డ్? ఇప్పుడు రంగనాథన్ ఉన్నారు, నిన్న కోర్టుకి రావాల్సి వచ్చింది తెలంగాణలో. హైడ్రా విషయంలో ఆయన చేసిన తప్పులన్నీ హైడ్రా విషయంలో ఆనరబుల్ హైకోర్టు కూడా రేజ్ చేసింది. అదే నిన్న నేను రేవంత్ రెడ్డి తమ్ముడితో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మాట్లాడుతూ నిన్న రాత్రి. ఈ హైడ్రా విషయంలో ఏం చేస్తే బాగుంటుంది కనుక నేను తిరుపతిని వాటికన్ లాగే 744 మందికి ఒక ప్రత్యేక దేశమే చేసినప్పుడు వాటికన్ సిటీని క్యాథలిక్స్ హోలీ ప్లేస్గా లక్షల మంది ఉన్న తిరుపతి, లక్షల కోట్లు ఉన్న తిరుపతిని ఎందుకు ఒక కనీసం ప్రత్యేక టెరిటరీగా చేయకూడదు? సో जो क्वेश्चन मैं रेज किया था 2 वीक पहले ऑनरेबल आंध्र प्रदेश हाई कोर्ट में, तिरुपति को सीबीआई इंक्वायरी करना चाहिए और यूनियन टेरिटरी बोल के डिक्लेयर करने चाहिए बोल के, क्योंकि वो अभी जो पॉलिटिशियंस है चंद्रबाबू नायडू, पवन कल्याण, खाली लॉ एंड ऑर्डर ब्रेक करके कंट्रोवर्सी क्रिएट कर रहा है. ऐसा कंटिन्यू होने से मुश्किल हो जाएगा हिंदू मुसलमान क्रिश्चियन में. इसीलिए मैं इंटरम प्रेयर, अभी सुप्रीम कोर्ट में भी मैं इंटरम प्रेयर जो मांग रहा हूँ, इंटरम ऑर्डर पास कर लीजिए. जैसा चंद्रबाबू नायडू, पवन कल्याण विदाउट ड्यू प्रोसेस वो लोग ऐसा स्टूपिड क्वेश्चन, फॉल्स फैब्रिकेटेड इश्यूज लाके आंध्र प्रदेश को रूइन कर रहा है, तेलुगु स्टेट्स को रूइन करना है. वो तेलंगाना में तो हाइड्रा को यूज करके मिसयूज कर रहा है. लाख लोग उनका बिल्डिंग 1,50,000 crore valuable buildings have been destroyed already without a due process, which I shared with the Honorable Chief Minister, my younger brother Ravant Reddy, yesterday evening. Face to face I graciously confronted him that the way Hydra is going on in Telangana, it is illegal, unethical, immoral, and that's what the Honorable Telangana High Court also confirmed. Thank you very much. నేను సుప్రీంకోర్టులో పిల్లు వేశానండి. ప్రార్థన ఏంటంటే ఇమీడియట్గా రాజకీయ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు విషయం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల పొలిటీషియన్ అయ్యిండు కూడా
ఇర్రెస్పాన్సిబుల్గా ప్రెస్ మీట్లు పెట్టి కల్తీ నెయ్యి కల్తీ కాకుండానే అబద్ధాలు చెప్తున్నారని సుప్రీంకోర్టే క్వశ్చన్ చేసింది నిన్న కోర్టు 3లో. 2 సిట్ ఎంక్వైరీ వేయడం ఏంటి? పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట, నేనే దొంగతనం చేశానా అని. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు గమనించాలి తప్ప మరలా దానికి సిట్ ఎంక్వైరీ ఏంటి? ఆయన్ని ఎంక్వైరీ చేసుకోవడం ఏంటి? అప్పుడు కేసీఆర్ గారు కూడా సెక్రటరేట్ హోమం విషయంలో సిట్ ఎంక్వైరీ చేస్తే ఇదే సుప్రీంకోర్టులో ఇదే చీఫ్ జస్టిస్ గారి ముందు నేను వాదనలు వినిపించాను లాస్ట్ ఫిబ్రవరి మార్చిలో. సో కనుక ఇప్పుడు ఒకటి సిబిఐ ఎంక్వైరీ జరగాలి తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ విషయంలో. ఎందుకు నాకు తెలిసి అయితే కోర్టులకు తెలిసింది ఏంటంటే కల్తీ జరగలేదు, రాజకీయ కుట్ర చేస్తున్నారు. 100 రోజులు వాళ్ళు ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చలేక స్టీల్ ప్లాంట్ ఆపలేక నేను స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను. 3 days బ్యాక్ అగైన్ ఐ ఆర్గ్యూడ్ బిఫోర్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ నాట్ సెల్లింగ్ ద స్టీల్ ప్లాంట్ వర్త్ $100 billion. వై దే ఆర్ సెల్లింగ్ ఫర్ 4,000 crore for less than $500 million? That's our property. 33,000 acres been donated. 32 people died. 70 MLAs, MPs resigned. Such steel plant, why Modi government is taking and why Modi NDA government, Chandrababu and Pawan Kalyan broken their promises. So, ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆపలేకపోతున్నారు. They are unable to stop steel plant sale. Secretly, I argued 3-4 days ago in court 1 and continued the stay except 24 acres. Same way, I filed for the special status of Andhra Pradesh promised by then Sonia Gandhi Congress leaders, promised by Narendra Modi ji. As my good friend, I campaigned for him in 18 years with a condition: he wouldn't sell the steel plant and he would grant the special status for Andhra Pradesh, and both promises have not been kept. So I am demanding the central government, please keep your promises to Telugu states also. Thank you very much. Sir, ఇప్పుడు ఆల్రెడీ మీరు హైకోర్టులో ఇదే తిరుమల తిరుపతికి సంబంధించిన పిటిషన్ ఇక్కడ విచారణ జరుగుతున్నప్పుడు అది క్లోజ్ కాకుండా మళ్ళీ ఇక్కడ వచ్చి అట్లా ఎంటర్ కావచ్చు. అక్కడ ఇన్ఫార్మ్ చేశారండి విత్ రావడానికి, ఎందుకంటే అది ఆర్డర్ డిలే అవుతుంది. 16th సెలవులు ఉన్నాయి, ఆనరబుల్ సీజే గారి సెలవులు ఉన్నారు. 3 times నేను ఆర్గ్యుమెంట్స్ చేశాను మెన్షనింగ్ టైంలోనే, కన్విన్స్ అయ్యారు. కానీ ఆనరబుల్ జస్టిస్ రఘునందన్ గారు కోర్టు 1లో ఉండబట్టి, నాట్ బిఫోర్ మీ, హీ వాజ్ మై లాయర్. సో అందుకని అక్కడ విత్డ్రా చేసుకొని ఇక్కడ ఫైల్ చేసి థర్స్డే, రేపు సెలవు, థర్స్డే నన్ను ఇంప్లీట్ చేయమని. ఎందుకంటే కపిల్ సిబ్బల్ రాలేదు, కపిల్ సిబ్బల్జీ మై గుడ్ ఫ్రెండ్ had not come, and Subramanian Swami also did not come yesterday. There is no one to argue for the people of devotees of Tirupati, and there should not be a fight between Christians, Muslims, Hindus. We are a democracy, live in peace. We are known for democracy, nation of peace. So therefore I am requesting the honorable CJ to please allow my petition and implead for Thursday afternoon 3:30 p.m. సార్, కానీ ఎవరైతే కొట్లాడుకుంటే మూడో వాళ్ళకి సందు దొరికినట్టు అంటే క్రిస్టియన్ గా ఉన్నటువంటి కేఏ పాలకులు తిరుమల లడ్డు విషయంలో ఎందుకు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆశ్రయించారు? Excellent question అండి. I am an Indian first, born Hindu, follower of Jesus. I am a man of peace. In this city, all 7 top religious leaders attended 10 times my peace summits, including Swami Shankaracharya Dwarika Peeth, Grand Ayatollahs, Muslim leaders, Christian leaders, Jewish leaders, Buddhist leaders, Jain leaders, even Gaddar like atheist who do not believe in God, you know, my friend and follower, and attended my peace summits, because humanity comes first, religion comes much later.